కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు పోలీస్ వాహనాలు సమకూర్చడం జరిగింది. చాలామంది దాతల సహాయ సహకారాలతో సిఎస్ఆర్ నిధులతో పాటు కొంతమంది దాతల సహాయ సహకారాలతో సమకూర్చడం జరిగింది. దాన్ని పోలీస్ శాఖ వారికి అప్పచెప్పేటువంటి సందర్భంగా నృసింహస్వామి గుడి ఆవరణలో పూజలు చేసి తర్వాత బయట గుడి బయట సర్వమత ప్రార్థనలు చేయించేసి అప్పచెప్పాలనే ఆలోచనతో కార్యక్రమం. అందులో భాగంగా మొదటిగా స్వామి పూజ చేసిన తర్వాత గుడి బయట గుడి ఆవరణలో సర్వమత ప్రార్థనలు చేసినప్పుడు దాని మీద ఒక చర్చకు తెరలేదు. ఇది ఏ ఒక్క ధార్మిక సంస్థని నొప్పించాలనే ఉద్దేశంతో మేము చేయలేం. ఏ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఆలోచనతో మేము చేయలేం. ఇది ఊరి కోసం సమకూరుస్తున్నటువంటి ఈ నియోజకవర్గం కోసం సమకూరుస్తున్నటువంటి వాహనాలు. దీంట్లో ఏ ఒక్క కులానికో మతానికో ఒకరితోనే అప్పచెప్పినారనే ఆలోచన రాకూడదని సత్సంకల్పంతో తీసుకునే కానీ అన్యమత ప్రచారం చేయాలని కానీ అన్యమత ప్రచారం కానీ అక్కడ జరగాలి. ఇందులో గుడి ఆవరణలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. కేవలం పూజలు మెయిన్ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఈఓ గారు గుళ్ళకి పోయేసి పూజ చేసుకుని రావడం, తర్వాత స్వామి కూడా బయటకు వచ్చు. దయచేసి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాల్ని మీరు అపార్థం చేసుకోకుండా చెప్పేసుకోవటం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరి పండుగ జరిగినా అందరి పండుగల్లో భాగస్వామ్యం పంచుకునేటువంటి మనస్తత్వం చేసినటువంటి వాళ్ళం. ప్రత్యేకించి వినాయక చవితి కావచ్చు, ఇతరత్ర నరసింహస్వామి ఉత్సవాల్లో కావచ్చు సంతోషంగా భాగం పంచుకునేటువంటి వ్యక్తులం. ఎవరినో ఒక వర్గాన్ని కించపరచాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు. లేదు రాజకీయం చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. ఆ రోజు ఇప్పుడు నాకేం ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం చేసేది కాదు. కాబట్టి నొప్పిబడి ఎవరైనా కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఆలోచనలకు కానీ వ్యాఖ్యానాలకు కానీ నింపు పలకాలని ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరినైనా నొప్పించేటువంటి ఈ కార్యక్రమాలు చేయరని చెప్పడం లేదు. ఈ కార్యక్రమాలు అనేది చేయాల్సి వస్తే ఖచ్చితంగా సర్వమత ప్రార్థనలు అనేది ప్రజాజీవితంలో ఒక భాగస్వామ్యం ఉంటుంది. అవి నిర్వహించాల్సి వస్తే మీరు ఎక్కడైతే నొప్పిపడినారో ఆ రకంగా మిమ్మల్ని భవిష్యత్తులో నొప్పించేటువంటి కార్యక్రమాలు మేము చేయమని చెప్పేసి తెలియజెప్తాము. దానికి కావలసినటువంటి ఒకవేళ మీరు ఆవరణ బయట చేసినా కూడా ఇంకా ఆ పరిసరాలు కాకుండా ఇంకొన్ని ముందుకు చేసుకుంటే బాగుంటుంది ఏదైనా మీకు ఆలోచన ఆ రకమైనటువంటి పరిసరాల్లోనే జరుగుతాయి. కానీ మిమ్మల్ని ఎవరిని నొప్పించే పరిస్థితి కానీ కించపరిచేటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క మతాన్ని తప్పుగా ధర్మాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం కానీ లేదు, వాళ్ళ భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ఆలోచన కానీ మాకు లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. కూడా కాకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి బతికే రకంగా ఉండేటువంటి విధానాల్లోనే బతుకుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. గాండ్లపేట మండల వాసుల చిరకాల వాంఛ ఏదైతే అందరి నివాసుల సర్వంతి నుంచి వాళ్ళ చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన లేదంటే వాళ్ళ కోరిక తొందరలో నెరవేరబోతోందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. మొన్ననే జీవో రిలీజ్ చేస్తున్నారు. ఆ జీవో ప్రకారం ఇప్పుడే సిఈ గారు వచ్చినారు. గాండ్లపేట మండలం కూడా విజిట్ చేస్తున్నారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ చేయడానికి. ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 5వ తారీఖు లేదంటే 7 కంటే ముందే 7వ తారీఖు కంటే ముందే టెండర్స్ కూడా పిలవబోతున్నాం. టెండర్స్ పిలిచిన వెంటనే టెండర్స్ కన్క్లూడ్ అవుతూనే వెంటనే పనులు కూడా 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినాం. వచ్చే సంవత్సరం ఏదైతే నీళ్ళు ఇస్తామని చెప్పినామో గాండ్లపేట మండలానికి
100% వాళ్ళ కళ నెరవేరబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టేసి నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గానపెండ మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి తుది దశకు చేరుకున్నటువంటి సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాను. అంతేకాకుండా వేమన జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ఆచరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాడుతా తీయగా నిర్వాహకులు కదిరిలో కటారిపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చింది. దాన్ని ముందుకు తీసుకుంటున్నాం. 19వ తారీఖున జనవరి 19న మామూలుగా రాష్ట్ర పండుగ కానీ 17 గారు అంటే నేను మన కలెక్టర్ గారితో ప్రతిపాదించడం జరిగింది. ఏదైతే వేమన సమాధి మా నియోజకవర్గంలో ఉంది, కటారిపల్లిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పండుగగా అధికారిక పండుగగా నిర్వహించేటువంటి కార్యక్రమం కదిరిలో జరపాలని చెప్పేసి కోరుతున్నాము. మీరు కూడా దానికి ముందు తీసుకున్నాంటే ఆయన కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు. అవును, మీరు చెప్తున్న ప్రతిపాదన మంచిదని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఆ పండుగ కదిరిలోనే వేమన సమాధి దగ్గరే కటార్పల్లో నిర్వహించడానికి ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నాం. బహుశా తుదిరీపు 1-2 రోజులు వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మొన్న రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది ఈ కార్యక్రమం కోసమే. వాళ్ళని కూడా కలెక్టర్ గారితో కల్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పాడుతా తీయగా వారి ఆధ్వర్యంలో ప్రముఖులు చాలామంది విచ్చేసే విధంగా రూపకల్పన జరిగింది. ఈ కార్యక్రమం అనేది జనవరిలో కటార్పల్లో నిర్వహించబోతాము అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాము. ఈ ప్రాంత వాసులకి, ఎందుకంటే టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది స్థానిక ఎమ్మెల్యేగా నా ఆలోచన కావచ్చు. టూరిజం ప్రమోట్ చేయాలా, డెస్టినేషన్ టూరిజం ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు. దానికి అనుగుణంగానే మా అడుగులు ముందుకేస్తున్నాము. ఇది మొదటి అడుగుగా ప్రజలకు తెలియజేస్తాను. 1-2 రోజుల్లోనే మళ్ళీ ప్రజలందరికీ కూడా తుది కార్యక్రమం రూపురేఖలు, దాన్ని షెడ్యూల్ అంతా కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.